అంతకు మించి జీవజల నదిని ప్రవహించేటట్లు చేసి యోదయ సమరయ భూ దిగంతముల వరకు, అంటే భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నా సువార్తను ప్రకటించాలి, దానికి మీరు నా సాక్షులుగా ఉండాలని శిష్యులకు చెప్పినట్లే మన ఇండియాకి ఆయన శిష్యుడైనటువంటి తోమా గారు వచ్చి మనకి సువార్తను అందజేశాడు ఇక్కడ. కాబట్టి సంఘంలో హింసలు వచ్చినా దేవుడు తలుచుకుంటే ఆ హింసను ఆపలేడా? స్టెఫెన్ మరణాన్ని ఆపలేడా? కానీ ఇది జరగాలి. ఈ మరణం ద్వారా వీళ్ళు ఇక్కడే ఉంటే ఎలా? ఇక్కడ ఏదో జరిగితేనే కానీ వీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు దాకా ఒక స్టెఫెన్ మరణం దాకా కూడా ఒక్క విశ్వాసి కూడా బయటికి వెళ్ళా. అంత హ్యాపీగా ఉంది, అంత చక్కగా ఉన్నారు, అంతా యెరూషలేములోనే ఉంటూ ఉన్నారు. కానీ సువార్త దేవుడు ఏం చెప్పాడు? భూ దిగంతములకు వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? వీళ్ళందరూ ఇక్కడే ఉంటూ ఉన్నారు. మరి సువార్త బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అక్కడ ఏదో ఒకటి జరగాలి. ఆ జరగడమే స్టెఫెన్ యొక్క మరణం. ఆ మరణం ద్వారా వచ్చిన ఉలిక్కిపాటు ద్వారా వీళ్ళు భయభ్రాంతులకు గురై వీరిని చెల్లా చెదిరైనట్టు దేవుడు చేశాడు తప్ప వారేదో భయపడి వెళ్ళిపోయినట్లుగా వారు అనుకోవచ్చేమో. కానీ దానికి దేవుడు గ్రీన్ పెన్తో సంతకం చేశాడు కాబట్టి వాళ్ళు వెళ్ళగలిగారు. లేదంటే స్టెఫెన్ మరణాన్ని ఆయన ఆపొచ్చు, భూ దిగంతం వరకు సువార్తను ఏ విధంగా ప్రకటించవచ్చు. ఇక్కడ యెరూషలేములో ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో అదేవిధంగా అనేక ప్రాంతాల్లో అనేక మందిని ఎన్నుకోవచ్చు. కానీ దేవుడు చెప్పిన ఒక ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం నెరవేరాలి. ఈ వాక్కు యెరూషలేము నుండే పోవాలి.